హలో ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు ఉదయాన్నే నేను వంట పని మొదలు పెట్టేశానండి. బ్రేక్ఫాస్ట్ అయిన వెంటనే నేను వంట స్టార్ట్ చేద్దామని పొట్లకాయ పెరుగు పచ్చడి చేద్దామని రెడీ చేస్తున్నాను. మధ్యాహ్నం కొంచెం బయటికి వెళ్ళే పని ఉండి అందుకని మార్నింగే వంట చేసేసుకొని పెట్టేసుకుంటే రైస్ ఒకటి పెట్టుకుంటే సరిపోతుంది కదా అని చెప్పేసి ఇలా రెడీ చేస్తున్నాను అనమాట. నేను పొట్లకాయని పీల్ చేయనండి. అలాగే మా అమ్మ వాళ్ళు ఏం చేస్తారు అంటే ముక్కలుగా కట్ చేసి దాంట్లో ఉప్పు వేసి పిసికేసి దాన్ని దాంట్లో ఉన్న ఆ వాటర్ అంతా తీసేసిన తర్వాత కూర అన్నది రెడీ చేస్తారు. అలా చేస్తే స్మెల్ రాదని చెప్తుంది మా మమ్మీ. ఈవెన్ పీల్ చేసినా కూడా స్మెల్ రాదంటుంది. కానీ నేనైతే మాత్రం అలా వాటర్ అంతా తీసేస్తే విటమిన్స్ అన్నీ పోతాయని చెప్పేసి నేను జస్ట్ నైఫ్ తోటి ఆ పైన పొట్టు మాత్రం ఇలా లేయర్గా లేపేసి నేనైతే ఇలా పొట్లకాయని చేస్తాను. నాకైతే స్మెల్ ఏమీ అనిపించదు. కానీ మీరు పొట్లకాయ స్మెల్ రాకుండా ఎలా చేస్తారన్నది మాత్రం నా కామెంట్ బాక్స్లో చెప్పండి. నాకైతే స్మెల్ అనిపించదు. మీరు కూడా ఒకసారి ఖచ్చితంగా ట్రై చేయండి ఇలా కూడా. ఈరోజు అయితే ఇది ఒక్క కూర చేశానండి. బయటికి వెళ్ళే హడావిడిలో ఇది ఒక్కదాంతో సర్దేసుకున్నాం అనమాట.